హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీర. సమీర ఆర్యన్ గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. సమీర తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. ఆర్యన్ వర్క్లో బిజీ అవుతాడు. 2 రోజుల తర్వాత రామ్మోహన్ గారు ప్రభాకర్కి ఫోన్ చేస్తారు. హలో, నమస్తే అండి. నేను అమర్ వాళ్ళ ఫాదర్ రామ్మోహన్ని మాట్లాడుతున్నాను. ఓ, మీరా, నమస్తే అండి. అమ్మాయిని అడిగి చెప్తా అన్నారు. అది మా అందరికీ ఓకే అండి. కానీ మా సమీ ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దు అంటుంది. ఎవరినైనా ఇష్టపడుతుందేమో అడగాల్సింది. అడిగానండి. మాకేమీ అభ్యంతరం లేదని కూడా చెప్పాను. అలాంటిదేమీ లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని మాత్రమే చెప్పింది. ఆడపిల్లలు అంతేనండి. పెళ్లి చేసుకుని అమ్మా నాన్నని వదిలి వెళ్లాల్సి వస్తుందని అలాగే చెప్తారు. మా ప్రీతి కూడా అంతే. ఫస్ట్ వద్దు, చేసుకోనంటే చేసుకోను అంది. ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశా. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. అవునండి, ఆడపిల్లలు అంతే. ఒక్కసారి వెళ్ళాక మళ్ళీ రమ్మంటే ఆయనకి ఇబ్బంది. ఈసారి వీలు చూసుకొని వస్తాను అని చెప్తారు నవ్వుతూ. నిజమేనండి. సరే అయితే అమ్మాయి ఇంకెవరిని ఇష్టపడట్లేదు కాబట్టి మా ప్రీతితో పాటు వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేసేద్దాం. పెళ్ళికి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళే సెట్ అవుతారు. కాదు కూడదు అంటే అప్పుడు అమ్మాయికి నచ్చ చెప్దాం అన్నారు. ఇప్పటికిప్పుడు అంటే మీరేమి కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటా. మీరు అమ్మాయిని తీసుకురండి చాలు అన్నారాయన. అలాగేనండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. సరే, మంచిది బావగారు అన్నారు. ఏంటండి అంత ఆలోచనలో పడ్డారు అన్నారు కవిత. అమరు వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్తో పాటు వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా చేద్దామంటున్నారే. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అండి? మీరు అమ్మాయిని తీసుకురండి చాలు, అంతా నేను చూసుకుంటా అంటున్నారు. అత్తయ్య మామయ్య ఉన్నారు కదండి, వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం. సరే అని ఫోన్ చేస్తారు. హలో నాన్నగారు, ఎలా ఉన్నారు? బాగున్నానురా, మీరెలా ఉన్నారు? నా బంగారు తల్లి ఎలా ఉంది? అందరూ బాగున్నారు. మొన్న అమ్మాయికి సంబంధం వచ్చిందని చెప్పాను కదా నాన్నగారు. వాళ్ళు నిశ్చితార్థం చేసుకుందాం అంటున్నారు. సమీ ఏమో ఇప్పుడే పెళ్లి వద్దు అంటుంది. ఇప్పుడు నిశ్చితార్థం అంటే ఏమంటుందో మరి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మరి అబ్బాయి గురించి కనుక్కున్నావా ఏమిట్రా? కనుక్కున్నానన్న. చాలా బుద్ధిమంతుడు. అమ్మాయికి కూడా ఈడు జోడు బాగుంటారు. మరి ఇంకే, అబ్బాయి మంచోడు, అందగాడు, ఉద్యోగం కూడా ఉంది. ఇంకేం కావాలిరా, ఒప్పేసుకోక అన్నారు. మరి సమీరా చిన్న పిల్ల, దానికేం తెలుసురా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఆడపిల్ల నోరు తెరిచి చెప్తుందా ఏమిటి పెళ్లి చేయమని? అది ఎలాగూ ఎవరిని ఇష్టపడట్లేదు, మరి ఇంకేమిటి అన్నారాయన. నాన్నగారు, ముందు సమీర ఒప్పుకోవాలి కదా. ముందే చెప్పకు, నిశ్చితార్థం అప్పుడు చెప్పు. కొన్ని రోజులు కోప్పడుతుంది, తర్వాత సర్దుకుంటుందిలే. లక్షణమైన సంబంధం, పిల్ల సుఖపడుతుంది. ఇప్పుడు మన మీద కోప్పడితే ఏం పర్వాలేదులే అన్నారు. అలాగే నాన్నగారు, మరి మీరెప్పుడు వస్తున్నారు? మేం పెళ్ళికి వస్తాంలేరా. అదేంటి నాన్నగారు, చెప్పిన మాట వినరా? అలాగే, ఉంటా. మీ ఆరోగ్యం, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. సరే సరే. ఏమన్నారండి మామయ్య గారు అంటుంది కవిత. నిశ్చితార్థం చేసేయమన్నారే. సమీకి అప్పుడే చెప్పొద్దు, ఇప్పుడు చెప్పకు అన్నారు. దిలీప్ని కూడా ఓ మాట అడుగుదాం. అడగండి. దిలీప్కి కాల్ చేసి విషయం చెప్తాడు. మీ నాన్నగారు చెప్పింది బాగుంది, అలాగే చేద్దామన్నాడు దిలీప్. సరే అని రామ్మోహన్ గారికి కాల్ చేసి ఓకే అని చెప్తాడు. సమీర ప్రీతి డ్రెస్ రెడీ చేయించి పంపిస్తుంది. ప్రీతి ఆ డ్రెస్ చూసి, అమ్మా చూడు, వదిన డ్రెస్ భలే డిజైన్ చేసింది కదా, పర్ఫెక్ట్గా ఉంది అంటుంది ప్రీతి. అవును, నిజంగా చాలా బాగుంది. మరి ఎంగేజ్మెంట్కి వదినకి డ్రెస్సు? తాను ఏం వేసుకున్నా అందంగా ఉంటుంది. స్పెషల్గా డిజైన్ చేయాల్సిన పని లేదు. అన్నయ్య, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అందంగా లేననే కదా? అయ్యో, నేను అలా అనలేదే. తను ఏ డ్రెస్ వేసుకున్నా నాకు అందంగా కనిపిస్తుంది అన్న. చాలే ఆపు, నువ్వేమన్నావో నాకు బాగా అర్థమైందిలే. పెళ్ళి కాకుండానే ఇలా అయిపోయావు. పెళ్ళి జరిగాక అసలు మమ్మల్ని మర్చిపోతావేమో అంటుంది ప్రీతి. ప్రీతి, చాలేవే ఇంకా,
పో లోపలికి అంటుంది వాళ్ళమ్మ. సరిత ఫోన్ తీసి కవితకి ఫోన్ చేస్తుంది. హలో వదిన గారు, నేను సరితని. హలో వదిన గారు, చెప్పండి. ఎంగేజ్మెంట్కి బట్టలు నగలు తీసుకోవాలి కదా, ఎక్కువ టైం లేదు, రేపు వెళ్ళి తీసుకుందామా? సరేనండి, అయితే రేపు 10 వెళ్దాం. ప్రభాకర్, కవిత, దిలీప్, నీలిమ అందరూ కలిసి సమీర ఎంగేజ్మెంట్కి బట్టలు తీసుకోవడానికి వెళ్తారు. అక్కడికి అమర్, ప్రీతి ఇంకా సరిత కూడా వస్తారు. ముందు సమీర్కి తీసుకుందాం వదిన అంటుంది సరిత. అలాగే అని చాలా డ్రెస్సెస్ చూస్తారు. ఏ ఒక్కటి నచ్చదు. అమర్ తాను సెలెక్ట్ చేస్తానని వెళ్ళి షాప్ అంతా తిరిగి ఒక మెరూన్ కలర్ మీద బీడ్స్ అండ్ క్రిస్టల్స్తో డిజైన్ చేసిన లెహెంగా తెస్తాడు. అందరికీ నచ్చడంతో తీసేసుకుంటారు. బాబు, నువ్వు కూడా నీకు నచ్చింది తీసుకో అని చెప్తారు ప్రభాకర్ గారు. అమర్ సమీకి మ్యాచింగ్గా మెరూన్ కలర్ కుర్తా తీసుకుంటాడు. ఇంకా జ్యువెలరీ కూడా తీసుకొని వచ్చేస్తారు. ఆర్యన్, డాడ్, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ డన్ డాడ్, ఇక సబ్మిట్ చేయడమే, ట్రయల్ కూడా అయిపోయింది. ఓ గుడ్, మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపు నైట్ ఫ్లైట్కి డాడ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ డాడ్. ఆర్యన్ వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాడు బిజీగా. సిద్ధు, భయ్యా, నువ్వు సిరి జాగ్రత్త, నేను లేనని పిచ్చి వేషాలు వేస్తే వచ్చాక చెప్తా మీ పని అంటాడు ఆర్యన్. నేను అసలు ఏమీ చెయ్యను కదా. అవును, నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు అంటాడు సీరియస్గా. సరే భయ్యా. అన్నయ్య. సిరి చెప్పు, ఏంటి రెడీ అయ్యావు? ఏదైనా ఫంక్షనా? అవునన్నయ్య, ప్రీతి ఎంగేజ్మెంట్. ఓ సరే పదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తా. వాట్, మమ్మల్ని డ్రాప్ చేస్తావా? పదండి. ఆర్యన్ మనసులో నా జానుని కూడా చూడొచ్చు, తనని వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదు, కానీ తప్పదు అని బయలుదేరుతాడు. సమీ, ఇదిగో డ్రెస్, ఇది వేసుకుని రెడీ అవ్వు. ఏంటమ్మా ఈ డ్రెస్ ఇంత హెవీ? ఎవరిదో ఎంగేజ్మెంట్కి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే అంతా నవ్వుతారమ్మా అంటుంది సమీర. ఏమీ నవ్వరు, ప్రీతి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చి మరీ చెప్పారు, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఏంటో ఈ మమ్మీ అని రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి పళ్ళు సెట్ చేసుకుంటుంటే ఆర్యన్ గుర్తొస్తాడు. వెంటనే అద్దం ముందు అటు ఇటు తిరిగి చూసుకుని ఎక్కడా నడుము కనపడకుండా సెట్ చేసుకుని ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్యా, అసలు ఏమీ కనిపించట్లేదు, బతికిపోయా. పొరపాటున ఏమైనా కనిపిస్తే ఇంకేమైనా ఉందా? బాప్రే, మొన్నంటే ఎవరూ లేరు, ఇప్పుడు అందరి ముందు కూడా అలాగే చేస్తాడు అనుకుంటుంది. సమీ రెడీ అవగానే అందరూ కలిసి ఫంక్షన్కి బయలుదేరుతారు. సమీర వాళ్ళు రాగానే చక్కగా ఆహ్వానిస్తారు రామ్మోహన్ దంపతులు. అమర్ అయితే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. సరిత కూడా సమీరాని చూసి అబ్బా ఎంత బాగుందో అనుకుంటుంది. సమీర ప్రీతిని కలవడానికి వెళ్తుంది. హాయ్ ప్రీతి. హాయ్ ప్రీతి, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ, నువ్వు కూడా చాలా చాలా అందంగా ఉన్నావు, అమ్మాయిని నాకే ముద్దొచ్చేస్తున్నావు అంటుంది ప్రీతి. ఇంకా బయట ఉన్న అబ్బాయిల పరిస్థితి ఏంటో అని మనసులో పాపం మా అన్న ఏమైపోతాడో అనుకుంటుంది. సమీర నవ్వుతూ చాలే ఊరుకో అని బయటకు వస్తుంది. కొంచెం హెవీగా ఉన్న లెహంగా వల్ల సమీర చిన్నగా నడుస్తూ ఉంటుంది. సడన్గా గుండె వేగం పెరుగుతుంది. సమీర్కి అర్థమైపోతుంది. ఇంకా అక్కడ అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. సిద్ధుని సిరిని దించేసి కొంచెం ముందుకు వెళ్ళగానే కారు ఆపమంటాడు. ఆర్యన్ కారు దిగి చూస్తాడు. సిరి, సిద్ధు అప్పటికే లోపలికి వెళ్ళడంతో సైలెంట్గా లోపలికి వస్తాడు. సమీ బేబీ ఎవరి కోసమో వెతుకుతూ కనిపిస్తుంది. సమీ దగ్గరికి వెళ్ళబోతుంటే ఎవరో ఈడియట్ సమీ పైట చెంగు చివర పట్టుకుంటాడు. మామూలుగా అయితే సమీ బేబీ లెఫ్ట్ రైట్ వాయించేదేమో, కానీ డ్రెస్ హెవీ ఉండడం వల్ల కోపంగా పళ్ళు లాక్కోబోతుంటే వాడు సమీ మీద చెయ్యి వేయబోతాడు. అది చూసిన ఆర్యన్కి బీపీ రైజ్ అయ్యి మీటర్ కూడా బ్లాస్ట్ అయిపోతుందంతే. వచ్చి ఒక్కసారిగా అమాంతం వాడి చెయ్యి పట్టుకొని విరిచేస్తాడు. వాడిని పట్టుకొని కుక్కని కొట్టినట్టు కొడతాడు. పెళ్ళికొడుకు వాళ్ళు రావడంతో అందరూ వాళ్ళని రిసీవ్ చేసుకునే హడావుడిలో వీళ్ళని పట్టించుకోరు. సమీర బలవంతంగా ఆర్యన్ని పక్కకు లాక్కొస్తుంది. అయినా ఆర్యన్ ఆగకుండా వాడిని కొట్టడానికి వెళ్ళబోతాడు. ఇంకా చాలు, ఎక్కువ కొడితే చస్తాడండి, రండి. అయినా ఏంటండి మీకు ఇంత కోపం? ఒక మనిషిని అలా ఎవరైనా కొడతారా అంటుంది సమీర. కొట్టడం కాదు, చంపేసేవాడిని నువ్వు లేకపోతే.
ఎందుకు ఎందుకంత కోపం అంటుంది సమీర. ఎందుకేంటే అమ్మాయిల వంక ఎవరైనా తప్పుగా చూస్తేనే తట్టుకోలేను. అలాంటిది నా పెళ్ళాం మీద చెయ్యి వేయబోతే వాడిని వదిలిపెడతానా అన్నాడు కోపంగా ఆర్యన్. చాలే ఊరుకోండి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. వేసేదే పోకిరి వేషాలు. మళ్ళీ చూడు ఎలా నీతులు చెప్తున్నారు అంటుంది సమీర. సమీర చేతులు తన చేతిలోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ, ఎన్ని వేషాలు వేసినా అవన్నీ నీ ఒక్కదాని ముందేనే. ఇంకే అమ్మాయి నీడను కూడా తాకను. అలాగే ఇంకెవరినైనా నిన్ను కాదు నీ నీడని తాకాలని చూసినా వదిలిపెట్టను. నువ్వు నాకు మాత్రమే సొంతం. అర్థమవుతుందా అన్నాడు ఆర్యన్. హా, మీరెంత శాడిస్టో బాగా అర్థమైందిలే అంటుంది సమీర. రాక్షసి, ఇంతకీ తమరెవరినో వెతుకుతున్నట్టున్నారు. నేనా నేనా లేదే అంటుంది సమీర. ఆపు ఓవర్ యాక్షన్, నేను చూశాలే. ఇంతకీ ఏంటి అవతారం? ఏమయింది బాలేదా అంటుంది సమీర. అడిగిన దానికి చెప్పు. నువ్విలా రెడీ అయ్యొస్తే పెళ్లి కూతుర్ని ఎవరు చూస్తారు చెప్పు. అంతా నిన్ను చూడడమే సరిపోతుంది అన్నాడు ఆర్యన్. అది అమ్మ పోరు పడలేక అని మీ పేరు అని అడిగి ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్ అవేమీ వినట్లేదు. రెప్ప కూడా వేయకుండా సమీర రూపాన్ని కళ్ళల్లో నింపేసుకుంటున్నాడు. ఏమైంది బాలేదా నా డ్రెస్ అని అడుగుతుంది సమీర. ఆర్యన్ ఒక్కసారి సమీరని గట్టిగా హగ్ చేసుకొని సమీ పెదవులు అందుకుంటాడు. సమీర షాక్ అయి వెంటనే తేరుకొని ఆర్యన్ నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏం లాభం, అక్కడ ఆర్యన్ మరి. కాసేపటికి ఊపిరాడక గుండెల మీద కొడుతుంది. వెంటనే అర్థమై వదిలేస్తాడు ఆర్యన్. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ కోపంగా ఆర్యన్ వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత అందంగా రెడీ అయి నువ్వు ఎదురుగా వస్తే నీకు దూరంగా ఉండాలంటే నాకు ఊపిరి ఆగిపోయినట్టే ఉంటుంది తెలుసా అన్నాడు ఆర్యన్. ఇంకా కోపంగా చూస్తుంది. జాను ప్లీజే, ప్లీజ్ బంగారం అలా చూడకు. కోపంలో ఇంకా ముద్ద చేస్తున్నావు తెలుసా అన్నాడు ఆర్యన్. సమీ కోపంగా ఆర్యన్ని కొడుతుంది. ఆర్యన్ నవ్వుతూ సమీర చేతులు పట్టుకొని, జాను నేను ప్రాజెక్ట్ వర్క్ మీద ఆస్ట్రేలియా వెళ్తున్నా. రావడానికి టైం పడుతుంది బంగారం. నిన్ను చూడకుండా ఉండడం నాకు చాలా కష్టం. అందుకే వచ్చేదాకా మెమరీలో ఉంటుందని కిస్ చేశానే, ప్లీజే అన్నాడు ఆర్యన్. సమీర సైలెంట్గా ఉంటుంది. అయినా నువ్వు నా నుండి సారీ ఎక్స్పెక్ట్ చేసావు కదా. అస్సలు చెప్పను. నేనేం పక్కోడి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోలా సారీ చెప్పడానికి. నా పెళ్ళాం నా ఇష్టం. ముద్దు పెట్టుకుంటా, ఏమైనా చేస్తా. ఓకే బాయ్, జాగ్రత్త అని నుదుటి మీద కిస్ చేసి వెళ్ళిపోతాడు ఆర్యన్. సమీర ఆర్యన్ వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది. ఆర్యన్ అక్కడి నుండి బయటికి వచ్చి కారెక్కి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు. సమీ ఇక్కడేం చేస్తున్నావు? ఇందాక నుండి వెతుకుతున్నా, రా వెళ్దాం. సమీర మౌనంగా వాళ్ళ అమ్మ వెంట వెళుతుంది. కవిత సమీరను తీసుకుని స్టేజ్ మీదకి వెళ్తుంది. అమ్మా ఇదేంటి స్టేజ్ మీదకి తీసుకొచ్చావు? సమీ కాసేపు సైలెంట్గా ఉంటావా? సమీ ఏం అర్థం కాక అలానే నిలబడుతుంది. అంతలో స్టేజ్ మీద రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు నా కూతురు ప్రీతి ఎంగేజ్మెంట్. దానితో పాటు మీకు ఇంకో సర్ప్రైజ్. అదేంటంటే ఈరోజే నా కొడుకు అమర్ ఎంగేజ్మెంట్ కూడా. అమ్మాయి ఎవరో కాదు, మిస్ సమీరా ప్రభాకర్ అని అనౌన్స్ చేస్తారు. ఆ మాట వినగానే సమీర ఒక్కసారే సునామీ వచ్చి తనని ముంచేస్తున్నట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. కళ్ళల్లో కడలి పొంగడానికి సిద్ధంగా ఉంది. ఇంకా అక్కడ నిలబడలేక వెళ్ళిపోదామని అనుకునేలోపు హర్ష వచ్చి పక్కన నిలబడి, సమీ అంతా ఉన్నారు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే అంకుల్ పరువు పోతుంది. కాసేపు ఆగు అంటాడు. ఆ మాటతో ఏమీ చెయ్యలేక అసహనంగా నిలబడుతుంది. అనౌన్స్మెంట్ వినగానే సిద్ధు, సిరి షాక్ అవుతారు. సిరి ఏంటిది? సమీరా ఎంగేజ్మెంట్ నీకు తెలుసా అన్నాడు. నాకేం కాదు, సమీరా కూడా తెలీదు. అవును, తన ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అన్నాడు సిద్ధు. రింగ్స్ మార్చుకోమంటారు. అమర్ సమీర చెయ్యి తీసుకుని రింగ్ పెడతాడు. సమీర రింగ్ తీసుకుని పెట్టకుండా నిలబడుతుంది. కవిత భుజం మీద చెయ్యి వేయడంతో పెడుతుంది. సమీరకి అక్కడ నిలబడ్డం నరకంలా ఉంది. అక్కడ జరిగే వాటితో తనకేం పని లేనట్టు ఒక బొమ్మలా అక్కడ చెప్పినవన్నీ చేస్తుంది. దండలు మార్పించడం, ఫోటోలు, బంధువులు విష్ చేయడం అయిపోయాక సమీర, అమ్మా వెళ్దామా? ఇంకా భోజనం కూడా చేయలేదు, అప్పుడే ఏంటమ్మా
అంటారు సరితి గారు. ఇంత హెవీ డ్రెస్లో ఇబ్బందిగా ఉన్నట్టుంది. రా సమీ, భోజనం చేసి వెళ్దువు అని అమర్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. సమీరకి ప్లేట్లో ఫుడ్ పెట్టి ఇస్తాడు. సమీరకి తినే మూడ్ కూడా లేదు. అలాగే కూర్చుంటుంది. ఏంటి సమీరా, తిను. నాకు ఆకలిగా లేదు, నాకేం వద్దు అంటుంది సమీ. అలా అంటే ఎలా? కొంచెమైనా తిను. పోనీ నేను తినిపించనా అన్నాడు అమర్. ప్లీజ్ వద్దు, నేను వెళ్తాను అని బయలుదేరుతుంది. సమీరకి అమర్ చూపులు, మాటలు, చేతులు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఆగు, నేను డ్రాప్ చేస్తా అంటాడు అమర్. వద్దు వద్దు. హర్ష అమర్ దగ్గరకొచ్చి సడన్గా ఇదంతా జరిగింది, కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, నేను చూసుకుంటా అని సమీర వెనకే వెళ్తాడు హర్ష. సమీర గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే హర్ష వచ్చి బండెక్కించుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఆర్యన్ మనసంతా ఒక రకమైన అలజడికి గురవుతుంది. ఎందుకో సమీర బాగా గుర్తొస్తుంది వెళుతూ వెళుతూ. హరి, సమీర నా ప్రాణం. తనని నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూడు. ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు కాల్ చేయి. జాగ్రత్త. తన విషయంలో చిన్న పొరపాటు కూడా నేను భరించలేను, గుర్తుపెట్టుకో అన్నాడు ఆర్యన్. అలాగే సార్, మేడంని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు హరి. ఆర్యన్ వెళ్ళలేక అక్కడికి వెళ్తాడు. సమీర ఇంటికొచ్చాక హర్ష మాట్లాడాలని ట్రై చేస్తాడు. సమీర కనీసం తల కూడా తిప్పకుండా తన గదిలోకి వెళుతుంది. తలుపు వేసుకుని అప్పటిదాకా ఉగ్గబట్టిన కన్నీళ్లు ప్రవాహంలాగా బయటికి తన్నుకొచ్చాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమర్ గుర్తుకు రాగానే ఎందుకో తెలియని కోపం కూడా వస్తుంది. తను ఆ ఎంగేజ్మెంట్ జరుగుతున్నంతసేపు ఏదో వంకతో సమీరని టచ్ చేస్తూనే ఉన్నాడు. అతని ప్రవర్తన సమీరకి చిరాకు తెప్పించినా ఏమీ అనలేక ఊరుకుంది. ఇప్పుడు తను టచ్ చేస్తాడన్న మాట భరించలేక అలాగే బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద కూర్చుంటుంది. పైనుండి నీళ్లు పడుతుంటే ఆ నీళ్లలో తన కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. అమ్మ, నాన్న, మీరు కనీసం ఒక్క మాటన్నా చెప్పకుండా అలా ఎలా చేశారు? ఏమనుకుంటున్నారు అంతా? నేనేమి ప్రాణం లేని బొమ్మనా? నా ప్రమేయం లేకుండా నా జీవితంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. సమీ కాసేపటికి మనసు కుదుటపరుచుకొని స్నానం చేసి బెడ్ మీద వాలుతుంది. సమీరకి ఆర్యన్ గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం ఆయనకు తెలిస్తే? ఆ ఊహే సమీరను భయపెడుతోంది. తనని ముట్టుకోబోయినందుకే కుక్కని కొట్టినట్టు కొట్టిన ఆర్యన్ కోపం తలుచుకుని వణుకు పుడుతుంది. పొరపాటున తనకి అమర్తో ఎంగేజ్మెంట్ సంగతి, తను నన్ను టచ్ చేయడానికి ట్రై చేసిన సంగతి తెలిస్తే అమర్ పరిస్థితి ఏంటి అనుకుంటుంది సమీ. అమర్తో ఖచ్చితంగా గొడవ పడతాడు. ఈ గొడవ ఎంత దూరం వెళుతుందో తలుచుకుంటేనే సమీకి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ లేడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇప్పటికిప్పుడు తెలియదు, కానీ వచ్చాక తెలిస్తే అమ్మో, ఇంట్లో ఈ విషయం చెప్పేసి పెళ్ళాపమంటే, ఇంట్లో వాళ్ళు ఎవరు నీ మొగుడంటే ఏం చెప్పాలి? అమ్మని హ్యాండిల్ చేయడం కష్టం. ఇప్పుడు ఏం చెయ్యాలి? సమీర్కి ఆర్యన్ మీద విపరీతంగా కోపం వస్తుంది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆయనే. ఈసారి కనబడితే అప్పుడు చెప్తా ఈ సమీర అంటే ఏంటో అని మనసులోనే అనుకుంటుంది సమీర. అమ్మో, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఆయన వచ్చేలోగా ఇదంతా క్లియర్ చేయాలి. ముందు ఆ అమర్తో ఒకసారి మాట్లాడి చూద్దాం అని పడుకుండిపోతుంది. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకపోవడంతో బయటే హాల్లో కూర్చొని ఉంటాడు హర్ష. ఫంక్షన్ నుండి అందరూ వస్తారు. ప్రభాకర్, రేయ్ హర్ష, సమీ ఎదురా? గదిలో ఉంది. బాగా కోపంగా ఉందా? అందరినీ బాగా తిడుతుందా? తిట్టినా పర్లేదు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది అన్నాడు హర్ష. నేను వెళ్ళి మాట్లాడతా. వద్దు కవిత, దాన్ని ఒంటరిగా ఉండని, రేపు మాట్లాడదాంలే. సమీర పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి ప్రీతికి ఫోన్ చేస్తుంది. హాయ్ వదినా. హాయ్ ప్రీతి, కొంచెం మీ అన్నయ్య నంబర్ ఇస్తావా? ఓ, ఏంటి మా అన్నయ్య బాగా గుర్తొస్తున్నాడా అంటుంది ప్రీతి. అదేం లేదు, ఒకసారి మాట్లాడాలి అందుకే అంటుంది సమీ. నాకు తెలుసులే, ఇప్పుడే మెసేజ్ పెడతా అని పెట్టేస్తుంది. ప్రీతి నుండి మెసేజ్ రాగానే ఆ నంబర్కి కాల్ చేస్తుంది. హలో హలో, నేను సమీర. సమీ, నువ్వు? ఓ గాడ్, ఇన్ఫ్యాక్ట్ నేనే నీకు చేద్దాం అనుకుంటున్నా. ఎలా ఉన్నావు అని. నువ్వే చేసావు అన్నాడు అమర్. మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వచ్చా అని అడుగుతుంది సమీ. నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ చేయాలి.
మీ ఇంటికి రానా అన్నాడు అమర్. వద్దు, మా ఇంటికి దగ్గరలో పార్క్ ఉంటుంది, అక్కడికి రాగలరా అంటుంది సమీ. వై నాట్, అరగంటలో అక్కడుంటా. ఓకే బాయ్. సమీర రెడీ అయి బయటికి వస్తుంది. సమీ ఇలారా, మాట్లాడాలి. నేను ఎవరితో మాట్లాడాలి అనుకోవట్లేదు. ఏయ్, నాన్న మాట్లాడాలి అంటే ఏంటే పడిసరంగా సమాధానం? మేమేం చేసినా నీ మంచం కోసమే కదా అంటుంది కవిత. నా ఇష్టం అభిప్రాయాలతో మీకు పని లేదు, మీరు చేయాలనుకున్నది చేశారు కదా, ఇంకా మాటలెందుకు అని వెళ్ళిపోతుంది. చూడండి అది ఎలా మాట్లాడుతుందో. తప్పు చేశావేమో కవిత. సమీ మనసు బాగా గాయపడింది, లేకపోతే తను అలా ఉండదు. ఊరుకోండి, అదేం ఉండదు, చెప్పలేదని కోపం అంతే. ఆ కోపం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి అంటుంది కవిత. హాయ్ సమీరా. హాయ్ అమర్ గారు. గారు అవసరం లేదులే, కాల్ మీ అమర్. ఇంతకీ ఏదో మాట్లాడాలన్నావు? అది అది అని నసుకుతుంది సమీ. పర్లేదు, ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పచ్చు అన్నాడు అమర్. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాట్, ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు అమర్. అవును అమర్ గారు, నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. సమీర, పెళ్ళైపోతే మళ్ళీ మీ వాళ్ళు నాతో ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? నాకు పెళ్ళైన సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు, అందుకే. అసలు ఏం జరిగిందో సరిగా చెప్పు సమీర. సమీర ఆర్యన్ పెళ్ళి ఎలా చేసుకుంది అని చెప్తుంది. నీ కంటికి నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి, ఇలా స్టోరీలు చెప్పకూడదు అని కోపంగా అంటున్నాడు అమర్. సమీర తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి చూపిస్తుంది. ఇంతకీ అతని పేరేంటి? తెలీదు. ఎక్కడ ఉంటాడు? ఏమో తెలీదు. మరి ఏమీ తెలియకుండా బలవంతంగా మెళ్ళో కట్టిన తాడికి అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు అమర్. ఎలా కట్టినా అది తాళి కట్టిన వాడిని నేను నా భర్త అనుకుంటున్నా, కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మరి మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. చెప్తాను. ఆయన ప్రాజెక్ట్ వర్క్ మీద అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు, ఆయన రాగానే చెప్పేస్తాను. ప్లీజ్ ఈ పెళ్ళి ఆపేయండి అంటుంది సమీ. కుదరదు సమీరా, నేను నా జీవితంలో ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. మొదటిసారి నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నేను చెప్పలేను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. అమర్ గారు, నేను ఆల్రెడీ ఇంకొకరి భార్యనండి, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేను అంటుంది సమీ. ఏంటి సమీరా, ఎంత చెప్పినా మళ్ళీ అదే చెప్తావు? మెళ్ళో ఈ తాళి గురించే కదా నన్ను చేసుకొని అంటున్నావు. అసలు ఇది కట్టినట్టు ఎవరికీ తెలియదు, నువ్వు చెప్తే తప్ప. ఇప్పుడే దీన్ని నీ మెళ్ళో నుండి తీసేస్తాను, అప్పుడు ఏ గొడవ ఉండదు అని సమీర మెళ్ళో తాళిని పట్టుకుంటాడు అమర్. అమర్ ప్లీజ్ వదులు అని గట్టిగా పట్టుకుంటుంది. అమర్ వదలకుండా గట్టిగా లాగడానికి ట్రై చేస్తాడు. సమీర లాగిపెట్టి చెంప మీద ఒక్కటి కొడుతుంది. ఆ దెబ్బకి వదిలేస్తాడు అమర్. ఎంత ధైర్యం నీకు? నా భర్త బతికి ఉండగానే నా మెళ్ళో తాళి తెంచుతావని చూస్తావా? నా కంఠంలో ఊపిరున్నంత వరకు అది జరగదు. ఏది జరిగితే అదే జరుగుతుంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి నిజం చెప్పి వెంటనే ఈ పెళ్ళి ఆపేస్తాను. సమీర జుట్టు పట్టుకొని కోపంగా, ఆగు, నువ్వు ఇప్పుడు ఇంట్లో చెప్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను నీ ఫ్యామిలీని నాశనం చేస్తాను, నువ్వేం చెయ్యలేవు అంటుంది సమీ. అమర్ కోపంగా, నీ బెస్ట్ ఫ్రెండ్ హర్ష్ ఉన్నాడుగా, వాడిని మా ప్రీతి వాళ్ళ మామగారు డీజీపీ, ఆయనతో చెప్పి ఏదో ఒక కేసులో ఇరికిస్తా. వాడి కెరియర్ మొత్తం సర్వనాశనం చేస్తా. వద్దు వద్దు ప్లీజ్, హర్షని ఏం చేయొద్దు అంటుంది సమీ. అయితే నోరు మూసుకొని పెళ్లి చేసుకో అని జుట్టు వదులుతాడు. నువ్వు తప్పు చేస్తున్నావు. నాకు పెళ్లి జరుగుతుంటే మా ఆయన చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా అంటుంది సమీ. అంత మగాడైతే దొంగలా పెళ్లి చేసుకోడు. అయినా రాని, వాడి సంగతి తేలుస్తా అంటున్నాడు అమర్. ఆయన గురించి తెలియక నువ్వు ఇలా వాగుతున్నావు. రేపు ఆయన నీ ముందు నుంచున్నప్పుడు మాట్లాడు ఇవన్నీ అంటుంది సమీర. మాట్లాడతాను, చేసింది చాలు, కానీ నువ్వు వెళ్ళి పెళ్ళికి రెడీయో, వెళ్ళు అంటాడు సీరియస్గా అమర్. ఈ సీన్తో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.